welcome to Get Set Fit. Wish you all a very happy and prosperous new year. లాస్ట్ ఇయర్ అయితే అందరికీ చాలా డిజాస్టర్స్ జరిగాయి, ఇన్కమ్ వైజ్గా అండ్ హెల్త్ వైజ్గా. ఈ పాండమిక్ డేస్ అన్నీ తొందరగా క్రాస్ అయిపోయి ఈ ఇయర్ అయినా గుడ్ హెల్త్ అండ్ మంచి డేస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ అభిమానికతో అండ్ అనిల్తో మాట్లాడేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ అనిల్. హాయ్ దీప. సో ఈ ఇయర్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేంజెస్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి అండ్ అనిల్ అండ్ దీప మీ ఇద్దరికి కూడా. థాంక్యూ సో మచ్ అండ్ విష్ యు ద సేమ్. థాంక్యూ సో మచ్. దీప ఆల్రెడీ ఎన్నో క్వశ్చన్స్ అడిగేసింది. ఈ ఇయర్ ఏం కోరుకున్నా అంటే, నేను ప్రతి ఇయర్ ఒకటే కోరుకుంటాను, నాకు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అలాంటివి ఏం లేవు. ఎందుకంటే మనము ఒకవేళ వి నో మనకేం కావాలో మన లైఫ్లో దానికి మనం బాగా కష్టపడాలి. కూర్చుని చోట మనకు అన్నీ రావు. అండ్ లాస్ట్ ఇయర్ మనకి చాలా చాలా దీపా చెప్పినట్టు ఎన్నో జరిగాయి. సో ఈ ఇయర్ మంచి హెల్త్తో మంచి ఇన్కమ్ వెల్త్ అన్నీ కూడా, స్పెషలీ మన ఫ్యామిలీ, ఈ యాక్చువల్లీ 2020 కూడా మనకు చాలా నేర్పించింది ఫ్యామిలీ బాండింగ్, రిలేషన్షిప్స్ అండ్ ఆల్. అందరూ ఫోన్లలో ఎన్గ్రాస్ అయిపోయి ఉన్నా ఐ రియలైజ్ మా ఫ్యామిలీలో కూడా అందరు టుగెదర్ ఉండి, ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. అలా అనేసి ఇప్పుడు మళ్ళీ నార్మల్ డేస్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎవరిది వాళ్ళు పక్కన వాళ్ళని పట్టించుకోకుండా అలా ఉండకండి ప్లీజ్. అందరూ టుగెదర్ ఉండి ఫ్యామిలీ బాండింగ్ పెంచుకుంటూ హెల్త్ వైజ్ కూడా కలెక్టివ్గా వర్కౌట్ స్టార్ట్ చేసి మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్లో ఏమి జరిగినా మీకు త్వరగా ఏమి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి. ఓకే ఓకే. అండ్ అనిల్, సిక్స్ ప్యాక్ చేద్దాం అనుకుంటున్నా. వావ్, దట్స్ లైక్ అ గోల్. ఇప్పుడు మీదే ఉంది కాన్సంట్రేషన్. అభిమానిక హెల్ప్ తీసుకొని సిక్స్ ప్యాక్ చేయడం ఈజీ అనుకుంటా. ఓకే, డెఫినెట్ గా అనిల్, అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. డెఫినెట్ గా నీకు సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంది. సో ఓకే, సో ఇవాళ యాక్చువల్లీ మన ఎపిసోడ్ కూడా ఇస్ మోర్ ఆఫ్ ప్లాంక్ వేరియేషన్. సో చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఐమ్ షూర్ మనం మంచి న్యూ ఇయర్ అనేసి ఫుల్ స్వీట్స్, కేక్స్, పార్టీస్ అన్నీ చేసుకొని మొత్తం ఫ్యాట్ అంతా మళ్ళీ అండ్ అది డెఫినెట్గా ఇవాళ రెడ్యూస్ చేయాలి. అందరు పక్కా 1st ఆఫ్ జనవరి అన్నప్పుడు డెఫినెట్గా వర్క్అవుట్స్ అండ్ రెజల్యూషన్ స్టార్ట్ చేస్తారు. జిమ్ ఫీజ్ కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కొత్తగా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవాళ ఐ థింక్ ద బెస్ట్ టైం ఐ డిసైడెడ్ నేను ఇది చేద్దాము అనేసి. అండ్ ఇవాళ కాన్సన్ట్రేషన్ మాత్రం యూ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ అప్పర్ బాడీ అండ్ డెఫినెట్లీ మన కోర్. మనం ప్లాంక్ వేరియేషన్స్ చేస్తున్నప్పుడు ఒట్టి మన యాప్స్ కాకుండా మనం కంప్లీట్ కోర్ అండ్ షోల్డర్స్ కూడా వర్కౌట్ అవుతాయి. సో మేక్ ష్యూర్ మీరు ప్రాపర్ టెక్నిక్, ప్రాపర్ ఫామ్తో చేస్తున్నారు, విచ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మోడిఫికేషన్స్. నేను చేయలేకపోతున్నాను బాధపడకండి, నేను డెఫినెట్ మోడిఫికేషన్స్ చూపిస్తాను. దీపా విల్ డూ ద మోడిఫికేషన్. నేను అనిల్ మాత్రం యాక్చువల్ వర్కౌట్స్ చేస్తాను. రెడీ? వార్మ్ అప్. లెట్స్ గో. ఆర్మ్ రైజెస్ అప్ అండ్ డౌన్. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And hands out, circles, small circles. 1, 2, 3, elbows straight, shoulder level. 5, 6, 7, 8, 9, 10. And reverse. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు hands forward push చేయండి. స్మాల్ ఒట్టి ఎల్ ఇలా, రిస్ట్ కాదు, కంప్లీట్ ఆర్మ్. ఓకే, 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And turn back. వెనక్కి. 1, 2, షోల్డర్స్ ఇలా పైకి రాకూడదు. డౌన్. 4, 5, 6, 7, 8, 9, 10. And up. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And down. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And shake. Okay, from here, twist and twist. 5, 6, 7, go. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9 and 10. And ikkadi nunchi hip circles 5, 6, 7, go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Other side 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ikkadi nunchi legs inkoncham wider and slowga hand to this side. ఫార్వర్డ్ ఇలా షోల్డర్ ముందుకు వెళ్ళిపోకూడదు, షోల్డర్ వెనక్కి నార్మల్ ఇన్ లైన్ ఉండాలన్నమాట. అండ్ స్లోగా బెండ్ టు ద సైడ్, హ్యాండ్ అప్. సో వెయిట్ ఇక్కడ వేయకండి, ఇలా వెయిట్ వేసి ఉంచకండి, సూపర్ఫిషియల్గా ఒకటి టచ్ చేయాలి. స్టే హియర్ 1, 2, షోల్డర్స్ ఇయర్స్ నుంచి దూరం పెట్టండి. 4, 5, 6, 7, 8, 9, 10 and come back center. Very side, left side and 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and up. Start చేద్దామా? Yeah. All excited? సో అనిల్ ఇక్కడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు ప్లాంక్ మనం అంటే 6 ప్యాక్ ఫుల్ చేసేసి ఇవాళ ఒక్క రోజులో అవ్వదు. 6 ప్యాక్ నీడ్స్ చాలా డిసిప్లిన్, చాలా డెడికేషన్, చాలా కన్సిస్టెన్సీ అండ్ మనం చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు అనిల్ ఒక గోల్ పెట్టుకున్నాడు, నేను ఇలా 6 ప్యాక్ చేస్తాను, కానీ దానికి వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ అనిల్? సో follow my proper diet, work out regularly, eat clean, eat good, eat healthy. Sleep is also important. ఎస్, చూసారు కదా, చాలా ఇంపార్టెంట్. మనం ఒట్టి తినడం అండ్ అంటే డయట్ అనగానే అంతా కట్ చేసుకోవడం కాదు, ఫుడ్ మొత్తం కంప్లీట్గా మానేసి ఒట్టి ఫ్రూట్స్, ఒట్టి వెజిటేబుల్స్ తింటారు. నేను చాలా మందిని చూశాను. సో దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఆల్ రైట్. మనం ఏదైనా డయట్ ఫాలో అవుతున్నప్పుడు మన ప్రకారం, మన ఏజ్, మన వెయిట్, మన BMI ప్రకారంగా మనం తినాలన్నమాట. సో అప్పుడే డిఫరెన్స్ ఉంటుంది అండ్ మనం ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలి. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కూడా చేయాలి. మనకి ప్రాపర్ బాడీ, ఫిట్ బాడీ కావాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్, సేమ్ ఎక్సర్సైజెస్ కాదు, డిఫరెంట్ మసిల్ గ్రూప్స్ ట్రైన్ చేయాలి. సో అందరూ అంటారు ఇవాళ ఒట్టి లెగ్ డే, రేపు చెస్ట్ డే, ఎల్లుండి షోల్డర్ డే. అవకాదు, ఒకటే డేలో మీరు 2-3 మసిల్ గ్రూప్స్ ట్రైన్ చేయాలి. సో ఇవాళ మనం షోల్డర్స్ ఇంకా కోర్ చేస్తున్నాం, నెక్స్ట్ డే మనం బ్యాక్, లాట్స్ అండ్ షోల్డర్స్. సో అలా డిఫరెంట్ మసిల్ గ్రూప్స్ ట్రైన్ చేస్తేనే మీకు డిఫరెన్స్ ఉంటుంది. షుగర్స్, ఎస్, అందరి లైఫ్లో షుగర్స్ నార్మల్గా, యావరేజ్గా, మోడరేట్గా తినాలి. ఎక్సెసివ్గా ఏది తిన్నా ఇట్స్ నాట్ గుడ్. డెఫినెట్గా కంపారిటివ్లీ తక్కువ చేసుకోవాలి, ఎందుకంటే మన ఫ్రూట్స్లో కూడా షుగర్స్ ఉంటాయి, కొన్ని ఫుడ్స్లో మనం తినే ఫుడ్లో కూడా షుగర్స్ ఉంటాయి. సో అది మనకి రిక్వైర్మెంట్, మన బాడీకి తగ్గట్టు ఉందా లేదా చూసుకొని తినాలి. సో అది డెఫినెట్గా, అందుకే నేను డిసిప్లిన్ అన్నాను. అన్నీ చూసుకొని తెలుసుకొని మనం కొనే ప్రతి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ వెనకాల కూడా రాసి ఉంటాయి. సో ఒక చిన్న చాక్లెట్ ర్యాపర్ వెనకాల కూడా రాసి ఉంటుంది. అవన్నీ చదవండి, అప్పుడు మీకు తెలుస్తుంది మన బాడీలో ఎంత ఫ్యాట్, ఎంత షుగర్ వెళ్తుందో. డెఫినెట్గా దెబ్బకు అన్నీ మానేస్తారు. లెట్స్ గో. మన ఫస్ట్ వన్ రెగ్యులర్ ప్లాంక్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా చాలామంది ప్లాంక్ చేయడం కష్టం అనిపిస్తుంది అంటారు. సో ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. షోల్డర్స్ ఇంకా మీ రిస్ట్ ఇన్ లైన్ ఉండాలి, ఇలా వెనక్కి కాదు, ముందు కాదు. అండ్ షోల్డర్స్, నెక్ ఇలా డ్రాప్ చేయకుండా పైకి, నెక్ అండ్ స్పైన్ ఇన్ లైన్ ఉండాలి. సో ఇక్కడ నుంచి షోల్డర్స్ అవి, బ్యాక్ కాదు, ఇలా కాదు, ఓన్లీ మీ షోల్డర్స్. ఇక్కడ నుంచి మీ బ్యాక్ ఇలా ఆర్చ్డ్ ఉంటే టక్ చేసుకోండి, టేల్ బోన్ ఇన్, షోల్డర్స్ యాక్టివ్. మోడిఫికేషన్, మీ నీస్ కొద్దిగా వెనకాలకి, కానీ హిప్ వెనక్కి వెళ్ళకూడదు, మీ చెస్ట్ ఇన్ లైన్ ఉండాలి. అండ్ ఇది మోడిఫికేషన్, ఓకే. హిప్ డ్రాప్ చేయకూడదు, హిప్ మరీ ఇలా పైకి ఉండకూడదు. స్టే హియర్, అదర్వైజ్ యాక్చువల్ కంప్లీట్ లెగ్స్ ఎక్స్టెండ్ చేసి we will stay here. Let's go. Let's stay here for 15 seconds, 15 counts. 1, 2, 3, abs engaged, squeeze your abs. 5, 6,
7 లోపలికి చూస్తే మీ హిప్ పైకి వెళ్తుంది, డోంట్ సీ ఇన్సైడ్, మీ ఫింగర్స్ వైపు చూడండి. అండ్ 5 4 3 2 1 స్లోగా నీ డ్రాప్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఎల్బో ప్లాంక్. మనం ఇవి ఎన్నోసార్లు చేసాము, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఓపెన్ అప్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి లెగ్స్ ఎక్స్టెండ్, హిప్ ఇలా పైకి కాదు మరి ఇలా కిందకి కాదు, హోల్డ్ చేయండి, మీ యాప్స్ని స్క్వీజ్ చేయండి. మోడిఫికేషన్ స్టే హియర్, నాట్ లైక్ దిస్, స్టే హియర్, ఓన్లీ మీ నీస్ పైన బ్యాలెన్స్ చేస్తూ స్టే హియర్. ఓకే, లెట్స్ గో. అండ్ 5 6 7 go 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Drop, stay. చాలా మందికి ఇలా ఈవెన్ 10 సెకండ్స్ హోల్డ్ చేయడం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కోర్ స్ట్రెంగ్త్ లేక అండ్ షోల్డర్ స్ట్రెంగ్త్ కూడా లేక దే విల్ నాట్ బి ఏబుల్ టు స్టే. ఓకే, కానీ ఇవి రెగ్యులర్గా చేస్తే డెఫినెట్గా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆల్రైట్, ద నెక్స్ట్ వేరియేషన్ ఇక్కడ నుంచి మళ్ళీ ప్లాంక్ పొజిషన్లోంచి మోడిఫికేషన్. ఫస్ట్ చూడండి, ఇది మోడిఫికేషన్, హిప్ డ్రాప్ చేయకండి, స్టే హియర్ అండ్ షోల్డర్ సింగిల్ ఆర్మ్. సో ఇది చేసినప్పుడు హిప్ మరీ ఇలా హిప్ డ్రాప్ చేయకండి, తిప్పకూడదు అనమాట హిప్ని. స్టే హియర్, ఈ పొజిషన్ చెక్ చేసుకోండి అండ్ షోల్డర్ ట్యాప్. ఓకే, లెట్స్ గో. అండ్ దీపా, యూ డూ ద మోడిఫికేషన్. అనిల్, మనం యాక్చువల్ చేద్దాం. లెట్స్ గో. 5 6 7 go 1 left hand 2 left 3 left 4 left 5 left 6 left 7 8 9 10 and drop your knees, hands forward, child pose 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10 and come back up. ఇక్కడ నుంచి another variation. ఇప్పుడు లెగ్ సింగిల్ లెగ్ రైజెస్, ఆల్టర్నేట్ లెగ్ రైజెస్. ఓకే, సో ఇది కూడా మోడిఫికేషన్. మీరు నీస్ డౌన్ పెట్టేసి ఇక్కడ నుంచి లెగ్ ఎక్స్టెండ్, అదర్ లెగ్ ఎక్స్టెండ్, స్క్వీజ్ యాబ్స్, గ్లూట్స్ అండ్ వేరే లెగ్. ఓకే, మనం మాత్రం ఓకే హిప్ పైకి లేపకూడదు. రెడీ? అండ్ 5 షోల్డర్ రిస్ట్ పొజిషన్ చెక్ చేసుకోండి. షోల్డర్స్ యాక్టివ్, పుష్ అప్, స్క్వీజ్ యాబ్స్, గ్లూట్స్ అండ్ గో. రైట్ left, right 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 left, last one and left. Knees drop, child pose. అభిమానిక, నెక్స్ట్ వర్కౌట్ ఏంటి? ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి మనం ఎన్నో వేరియేషన్స్ చేయొచ్చు. ప్లాంక్లో మనం చేసిన వాటిలలో ఇది మీరు రెగ్యులర్గా చేయొచ్చు. అండ్ డిఫరెంట్ మన యాప్స్లో కూడా మనం లెగ్ రేస్ చేసినప్పుడు లోవర్ యాప్స్ అండ్ ఇది మాక్సిమం షోల్డర్ సింగిల్ ఆర్మ్ మీద మనం బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి. సో అలా వేరియేషన్స్ చేస్తేనే ఇట్ విల్ బీ ఛాలెంజింగ్. మీరు రోజు సింపుల్ ప్లాంక్ పొజిషన్లో ఉంటే మీకు మీ బాడీకి అలవాటు అయిపోతుంది, డిఫరెన్సే ఉండదు, అప్పుడు ఛాలెంజింగ్గా ఉండదు. సో ఈ వేరియేషన్స్ ఫర్ ష్యూర్ యాడ్ చేసుకోండి. ఆల్ రైట్, ఇక్కడ నుంచి ఎల్బో ప్లాంక్, మళ్ళీ హ్యాండ్స్ ఫోల్డ్, ఓపెన్, లెగ్స్ ఎక్స్టెండ్. సో ఇక్కడ నుంచి ట్విస్ట్ రైట్ అండ్ లెఫ్ట్. ఓకే, అలా అన్ని ఇలా లోపలికి చూస్తే చూడండి హిప్ పైకి వెళ్ళిపోతుంది, నా టోస్ కూడా లోపలికి వస్తున్నాయి. సో డోంట్ డూ దట్. టోస్ ఇంకా హీల్స్ ఇన్ లైన్ ఉన్నాయి. ఓకే, let's go. Check, hands fold, open and
మోడిఫికేషన్ నీస్ డ్రాప్ ఈ పొజిషన్లో ఇక్కడ నుంచి ట్విస్ట్ ట్విస్ట్ ఇది మోడిఫికేషన్ ఓకే అండ్ 5 6 7 go 1 2 3 4 5 6 7 8 9 and 10 and knee drop, stay in the child pose 10 seconds 1 2 3 4 5 6 7 8 9 10 అక్కడి నుంచి come back మళ్ళీ plank position and shoulder distance ఉండాలి hands మరి దగ్గరికి కాదు and wider shoulders wrist in line ikkadi nunchi extend legs out step baitaki out out okay same thing modification you can first leg extend chesi out out so nen hip drop cheyatledu hip paiki pettatledu stay here okay let's go 5 6 7 and go right left 2 shoulders active 3 left 4 left 5 left 6 left 7 left 8 left 9 left 10 left and slowly go back child pose 1 2 3 4 5 6 7 8 9 10 and come back malli same position mountain climbers kuda a good exercise mana ab work చేయడం and especially lower abs and మనం మౌంటైన్ క్లైంబర్స్ చేసినప్పుడు కూడా చాలా మటుకు అందరూ నీ ఇన్ తీసుకొస్తున్నప్పుడు ఫార్వర్డ్ బ్యాక్ మరి హిప్ ఇలా పెట్టి ఇలా చేస్తారు చూడండి మౌంటైన్ పోజ్ అయిపోతుంది విచ్ ఇస్ రాంగ్ ఫార్వర్డ్ సేమ్ టెక్నిక్ నీ చెస్ట్ వరకు లోపలికి రావాలి ఓకే మోడిఫికేషన్ చూపిస్తాను ఫ్రమ్ హియర్ నీ ఇన్ అవుట్ నీ ఇన్ అవుట్ और ఇక్కడి నుంచి మీరు నీ ఇన్ చెస్ట్ వర్క్ తీసుకురావాలి ఇలా బయటికి కాదు ఓకే అభిమానిక మోడిఫికేషన్ చేసినప్పుడు జనరల్ ఎక్సర్సైజ్ అంటే యాక్చువల్ వర్కౌట్ చేసినప్పుడు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎఫెక్ట్ అనేది అనిపిస్తుంది నాకు అంటే కోర్ అండ్ షోల్డర్స్ మోడిఫికేషన్ చేసినప్పుడు కొంచెం షోల్డర్స్ మీద ఎక్కువ అనిపిస్తుంది అంటే కోర్ కూడా అవుతుంది కోర్ కూడా అవుతుంది కంపారిటివ్లీ షోల్డర్స్కి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అనిపిస్తుంది లేదు మోడిఫికేషన్ చేసినప్పుడు డెఫినెట్గా బికాస్ మనం కోర్ ప్రాపర్గా ఎంగేజ్ చేయాలి అప్పుడే వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది మనం నీస్ మీద ఉన్నాము ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఈజీ అవుతుంది మనము ఇక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా హ్యాండ్స్ మీద ఉంటుంది మనం యాక్చువల్ వర్కౌట్ చేసినప్పుడు కూడా కాకపోతే మనం కాన్షియస్గా ఇంకొంచెం యూ షుడ్ స్క్వీజ్ యువర్ యాబ్స్ అండ్ స్టే ఓకే రెడీ లెట్స్ గో అండ్ ఫ్రమ్ హియర్ ఫస్ట్ చెక్ and knee in, shoulders active, 5, 6, 7, go, right, left, 2, left, 3, left, 4, left, 5, left, 6, left, 7, left, 8, shoulders active, neck drop chekandi, and 10, left, knees drop, child pose 1 2 3 4 5 6 7 8 9 10 and నేను రాంగ్ ఫామ్ చూపిస్తాను వాచ్ మీరు ప్లాంక్ చేసినప్పుడు రాంగ్ ఫామ్ హిప్ చూడండి మీరు షోల్డర్స్ ఇన్ లైన్ ఉంటాయి కాకపోతే హిప్ పైకి వెళ్తుంది
ఇది కూడా వెరీ బ్యాడ్ ఫర్ యువర్ బ్యాక్. సో ఎప్పుడు కూడా ఇలా ఆర్చ్ రాకూడదు బ్యాక్లో. అండ్ స్పెషలీ ప్లాంక్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఇష్యూస్ కూడా త్వరగా వస్తాయి. ద రీజన్ మీరు ప్రాపర్గా కోర్ ఎంగేజ్ చేయకపోవడం వల్ల. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. రిమెంబర్ దీస్ థింగ్స్. ఆల్ రైట్, ఆల్ ఫోర్స్ పొజిషన్ ఇక్కడ. అండ్ పెల్విక్ కిందకు పుష్ చేసి లుక్ అప్. షోల్డర్స్ ఇలా దగ్గర ఉండకూడదు, అవే అండ్ పైకి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. And in upper back rounded. Your belly right chudali. Squeeze your buttocks, squeeze your abs. 1 2 3 4 5 6 7 8 9 10. And ikkadi nunchi right hand up. 6 7 8 9 10. ఇప్పుడు ఇదే హ్యాండ్ లోపలికి స్కూప్ చేసి షోల్డర్ డౌన్ పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. And center. Left hand up. Look up. Weight వెనక్కి షిఫ్ట్ చేయకూడదు. Stay centered. 2 3 4 5 6 7 8 9 10. And ikkadi nunchi hand down, shoulder on the floor, hip paiki ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. And come back. మెల్లిగా push yourself up. That's it for today. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్లో అన్ని ప్లాంక్ వేరియేషన్స్ చేశాము. నేను అన్ని మోడిఫికేషన్స్ చేసి చూపించాను. ఇన్ కేస్ యాక్చువల్ వర్కౌట్స్ కష్టంగా ఉన్నాయి, చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తున్నాయి అనుకున్న వాళ్ళు మోడిఫికేషన్స్ నన్ను ఫాలో అవ్వండి. లేదు మేము చేసేస్తాం, ఏదైనా చేయగలం అనుకునే వాళ్ళు యాక్చువల్ వర్కౌట్స్ స్టార్ట్ చేయండి. అండ్ ఇవన్నీ ఫాలో అయ్యి స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.